Hello students, welcome back to our channel తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ 2025 కి సంబంధించి ఏదైతే బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఏదైతే మనకు ఫస్ట్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే మనకి ఈ రోజే కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి మరి మీరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. కాబట్టి మరి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, అదేవిధంగా మీ వెబ్ ఆప్షన్స్ బట్టి మీకు సీట్ అలొకేషన్ ఏ విధంగా చేస్తారో కేటగిరీ వైజ్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. ఇలాంటి వీడియో మీకు అయితే ఎక్కడ దొరకదు, మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏదైతే మనకు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మనకి ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి మేబీ ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మేబీ మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే ఇంక్రీజ్ చేసుకునే ఛాయిస్ అయితే ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. తప్పకుండా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా ఎండ్ చూడండి. ఎండ్ వరకు చూస్తే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ క్లారిటీ అర్థమవుతుంది. అదే విధంగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. స్టూడెంట్స్ తప్పకుండా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఇక్కడ 50,000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాము. ఓకే, మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. వచ్చేసి ఇక్కడ చూడండి, ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇక్కడ తెలంగాణలో కూడా మనకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ దాదాపుగా 130 కాలేజెస్ ఉన్నాయి అనమాట. ఈ యొక్క 130 కాలేజ్ లోపల మరి మీకు ఇష్టం ఉన్న కాలేజ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చినారు. ఓకే, మరి సీట్ అలొకేషన్ ఏ విధంగా జరుగుతుందంటే టోటల్లీ బేస్డ్ ఆన్ ద కంప్యూటరైజ్డ్. ఓకే, కంప్యూటరైజ్డ్ సీట్ అలొకేషన్ ప్రాసెస్ బై ది మనకు ఆటోమేటిక్ వే ఉంటుంది అనమాట. ఓకే, లైక్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక స్టూడెంట్ వచ్చేసి అనమాట ఒక 30K ర్యాంక్ వచ్చింది స్టూడెంట్ కి. అదే విధంగా స్టూడెంట్స్ వచ్చే దాదాపు ఒక 30 వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కి అనమాట 30K వచ్చింది, 30 వెబ్ ఆప్షన్ ఇచ్చినాడు. మరి ఏ విధంగా చేస్తారు సీట్ అలొకేట్ అని మీకు చెప్తా ఉంటాను. దీన్ని బట్టి మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. మరి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ మీకు ఎలా సీట్ వస్తుంది మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇక చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ కి అనమాట దాదాపుగా ఒక కాలేజ్ లోపల బి ఫార్మసీ. ఓకే, బి ఫార్మసీ సంబంధించినటువంటి ఏదైతే కోర్స్ కి ఇక్కడ 100 సీట్లు మాత్రమే ఇంటేక్ ఉందన్నమాట. అంటే కరీంనగర్ కోట కింద సీట్లు మాత్రం ఇక్కడ 100 సీట్లు అయితే ఉండడం జరిగింది ఒక కాలేజ్ లోపల. ఒక 100 సీట్లు ఉంటే మరి ఇక్కడ కేటగిరీ వైజ్ గా మరి స్టూడెంట్లకి ఎన్ని సీట్లు ఉంటాయి, మరి ఎలా జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాం కాబట్టి ఎలా జరుగుతుంది ఈ యొక్క సీట్ అలొకేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గా ఓసీ కేటగిరీ, మనకు బీసీ కేటగిరీ, తర్వాత ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, అదే విధంగా ఇక్కడ స్పెషల్ కేటగిరీ అనమాట. అక్కడ ఈ యొక్క 100 సీట్లు అనమాట కేటగిరీ వైజ్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ కేటగిరీ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 100 సీట్లు ఎన్ని సీట్లు ఇస్తారు, ఇక్కడ మనకు రిజర్వేషన్ కింద ఒక 10 సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా బీసీ కేటగిరీ నథింగ్ బట్ మరి బీసీ కేటగిరీలో మళ్ళీ మనకు ఏ కేటగిరీ ఉంటుంది, బి కేటగిరీ ఉంటుంది, సి కేటగిరీ ఉంటుంది, డి కేటగిరీ ఉంటుంది, ఈ కేటగిరీ ఉంటుంది అనమాట. ఓకే, ఇక 5 కేటగిరీలకు కలిపి ఒక 50 సీట్లు ఇవ్వడం జరుగుతుంది అనుకుందాం. ఓకే, ఒక 50 సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా వీరికి వచ్చేసి దాదాపు 15 సీట్లు ఇస్తారు, వీరికి వచ్చేసి ఇక్కడ 15 సీట్లు ఇస్తారు. ఓకే, అదే విధంగా వీరికి వచ్చేసి ఇక్కడ ఒక 10 సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి, స్పెషల్ కేటగిరీ వారికి అనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట. ఓకే, ఒక కాలేజ్ లోపల 100 సీట్లు ఉంటే కేటగిరీ వైజ్ గా ఒక్కొక్కరికి ఎన్ని సీట్లు ఇస్తారో మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి అనమాట ఇక్కడ మనకు బీసీ కేటగిరీలో మనకు సబ్ కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ లైక్ ఏ విధంగా అంటే ఏ కేటగిరీ ఉంటుంది, బి కేటగిరీ ఉంటుంది, సి కేటగిరీ, డి కేటగిరీ. మరి ఈ యొక్క వీరికి అనమాట ఒక్కొక్కరికి కూడా 10 సీట్లు ఇస్తారనమాట. ఓకే, బీసీ వాళ్ళకి 10 సీట్లు, బీసీబీ 10 సీట్లు, బీసీ 10 సీట్లు, ఈ విధంగా అయితే కేటగిరీ వైజ్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒక 30 వెబ్ ఆప్షన్ ఇచ్చారనుకుందాం. ఓకే, 30 వెబ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మరి మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుంది, మరి ఎలా జరుగుతుంది ఇప్పుడు చెప్తా ఉంటాను. ఓకే, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక 6 కాలేజ్ లిస్ట్ అయితే రాస్తాను ఇక్కడ. లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూకు మీరు ఇచ్చారనుకుందాం వెబ్ ఆప్షన్. అదే విధంగా సెకండ్ కాలేజ్ వచ్చేసి లైక్ ఏ విధంగా అంటే ఓయూ కాలేజ్ కి ఇచ్చారనుకుందాం ఒక మీ వెబ్ ఆప్షన్స్. అదే విధంగా థర్డ్ కాలేజ్ వచ్చేసి లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ సిఎంఆర్ కాలేజ్ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చారనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 4th కాలేజ్ రాసుకుందాం ఎగ్జాంపుల్ గా. ఇక్కడ ఎంఎల్ఆర్ కాలేజ్ అనమాట మల్లారెడ్డి కాలేజ్ కి మీరు ఇచ్చారనుకుందాం. ఓకే, తర్వాత 5th కాలేజ్ వచ్చేసి దాదాపుగా లైక్ వాసవి కాలేజ్ అనుకుందాం. అదే విధంగా 6th కాలేజ్ వచ్చేసి దాదాపుగా ఒక మనకు ఏదైతే సిబిఐ కాలేజ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. ఓకే, స్టూడెంట్ వచ్చేసి అనమాట అతనికి ఎన్ని కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయో అన్ని కోర్సులు కలిపి దాదాపుగా 30 వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ 30 వెబ్ ఆప్షన్ ఇచ్చినారు కాబట్టి అతని ర్యాంక్ వచ్చేసి ఇక్కడ 30K మనం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. 30K ర్యాంక్ అయితే మరి ఇతని కేటగిరీ ఏంటి, ఇక్కడ బీసీబీ కేటగిరీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. ఇతని కేటగిరీ వచ్చేసి బీసీబీ కేటగిరీ. ఓకే, బీసీబీ కేటగిరీ అయితే లైక్ ఈ యొక్క స్టూడెంట్స్ కి ఏ విధంగా ఇస్తారు సీట్ ఇక్కడ, మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా ఇతను వచ్చేసి అనమాట
ఇక్కడ ఓయూ కాలేజీకి విభజన ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇతను వచ్చేసి ఓయూ కాలేజీకి విభజన ఇవ్వడం జరిగింది. ఓయూ కాలేజీ లోపల 100 సీట్లు ఉన్నాయి. ఓకే, 100 సీట్లలో ఇతని కేటగిరీ ఏది? ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీబీ కేటగిరీ 10 సీట్లు అయితే ఉన్నాయి. ఇతని కేటగిరీ కింద 10 సీట్లు ఉన్నాయి. ఓకే, అదే విధంగా ఇతని ర్యాంక్ వచ్చేసి 30K ర్యాంక్ ఉంది. మరి కాలేజీ లోపల సీట్లు అంటే ఒక 30K ఉంటే సరిపోతుంది కాలేజీలో సీట్ రావడానికి. కానీ ఇక్కడ ట్విస్ట్ అయితే ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే మరి ఇక్కడ అన్న 10 సీట్లు ఉన్నాయి కదా, ఈ 10 సీట్లలో మరి అతను విభజించగల సీట్ వస్తుంది 100% అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు సీట్ వస్తుంది కదా, 30K ర్యాంక్ ఉంది కదా, ఖచ్చితంగా మరి కట్ ఆఫ్ ర్యాంక్ 30K ఉంది కదా, ఆ 100కి 100% సీట్ రావచ్చు అని మీకు ఒక లైక్ ఏ విధంగా అంటే ఒపీనియన్ అయితే ఉన్నారనమాట. కానీ సీటు రాదు. ఎలా రాదు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ యొక్క 10 సీట్లకు బీసీబీ కేటగిరీలో ఒక 100 మంది విభజిస్తారనమాట. ఓకే, ఈ యొక్క 100 మంది విభజిస్తే మరి ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి? ఇక్కడ ఓన్లీ 10 సీట్లే ఉన్నాయి. ఇక్కడ బీసీబీ కేటగిరీ స్టూడెంట్ కి 10 సీట్లే ఉన్నాయి. ఈ యొక్క 10 సీట్లు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క 100 మందిలో ఓకే, ఈ యొక్క 100 మందిలో ఎవరికైతే మంచి ర్యాంక్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గా కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి యాక్చువల్ గా 30K ఉంది. కానీ ఈ యొక్క 100 మందిలో ఎవరికి ర్యాంక్ మంచిగా ఉంటే లైక్ ఏ విధంగా అంటే ఒక స్టూడెంట్ కి ఒక లైక్ ఏ విధంగా అంటే 20K ర్యాంక్ ఉంది. అదే విధంగా ఇంకో స్టూడెంట్ కి 25K ర్యాంక్ ఉంది. ఒక స్టూడెంట్ కి 15K ర్యాంక్ ఉంది. తర్వాత 10K ర్యాంక్ ఉంది. తర్వాత 5K ర్యాంక్ ఉంది. ఓకే, తర్వాత 6K ర్యాంక్ ఉంది. ఓకే, ఈ విధంగా అన్నమాట. ఇక్కడ 100 మంది విభజిస్తారు కదా, ఈ యొక్క 100 మందిలో విభజించిన దాంట్లో ఎవరికైతే మంచి ర్యాంక్ ఉంటుందో ఆ యొక్క 10 స్టూడెంట్లకు మాత్రమే ఇక్కడ సీట్ అలొకేషన్ చేయడం జరుగుతుంది. మన లాస్ట్ 2024 కట్ ఆఫ్ ర్యాంక్ ఇక్కడ మ్యాచ్ అయింది కదా, ఎందుకు సీట్ లేదన్నట్లయితే ఇక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటి విభజనలో ఎవరికైతే మంచి ర్యాంక్ ఉంటుందో ఆ యొక్క 10 మందికి మాత్రమే ఇక్కడ సీట్ రావడం జరుగుతుంది. ఇక 100 మందిలో 10 మందికి సీట్ వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఒక్క సీటుకు ఇక్కడ 10 మంది కాంపిటీషన్ అయితే ఉంటారు. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? విభజన అన్నిటికీ కూడా మీ ర్యాంక్ మ్యాచ్ అయ్యే కలర్ కాకుండా మీ ర్యాంక్ కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన కలర్ కూడా విభజన ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అదే కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఉస్మానియా కాలేజీలోనే ఇక్కడ బీసీబీ కేటగిరీకి 10 సీట్లు ఉన్నాయి. ఇతని ర్యాంక్ 30K వచ్చింది. ఓకే, ఇతని ర్యాంక్ 30K వచ్చింది కదా, మరి ఇతను వచ్చేసి విభజించినాడు ఈ కాలేజ్ లోపల. కానీ ఇతని ర్యాంక్ కన్నా స్టూడెంట్స్ కి చాలా ఎక్కువ ర్యాంక్స్ ఉన్నాయి. లైక్ ఏ విధంగా అంటే మనకు ఇతని ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మ్యాచ్ అయింది. కానీ ఇతని ర్యాంక్ కన్నా ఈ 100 మంది విభజించినారు కదా, ఇక 100 మందిలో కూడా ఇతనికి మంచి ర్యాంక్ ఉంది. అప్పుడు ఇతనికి సీటు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 మంది విభజించాలనుకుందాం, అందరికి ఒక్కొక్క 60K ర్యాంకు, 70K ర్యాంకు, తర్వాత 45K ర్యాంక్, ఈ విధంగా 90 మందికి అదే ర్యాంక్ ఉంటే ఇతనికి 30K ఉంటే ఇతనికి కాలేజ్ సీటు వస్తుంది. ఇన్ కేస్ ర్యాంక్ మంచిగా స్టూడెంట్స్ విభజిస్తే వారికి సీట్ రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ విధంగా అయితే అలవేషన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 6 కాలేజీలు ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ 6 కాలేజీల లోపల మరి ఇక్కడ ఎక్కడైతే స్టూడెంట్ కి ఇక్కడ 30K ర్యాంక్ బీసీబీ కేటగిరీ మ్యాచ్ అవుతుందో ఈ విధంగా అనమాట మనకు ఆటోమేటిక్ గా స్టెప్ బై స్టెప్ ఈ విధంగా అయితే కాలేజీని సర్చ్ చేసుకుంటా స్టూడెంట్ ర్యాంక్ ఇక్కడ 30K ర్యాంక్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ 30K ర్యాంక్ అదే విధంగా బీసీబీ కేటగిరీ తర్వాత బి ఫార్మసీకి విభజిస్తుంది. కాబట్టి ఎక్కడ బి ఫార్మసీలో అతని ర్యాంక్ మ్యాచ్ అవుతుందో అదే విధంగా ఎక్కడ కేటగిరీ మ్యాచ్ అవుతుందో ఆ స్టూడెంట్ కి ఆ కాలేజ్ లోపల అతను ఏదైతే విభజిస్తాడో ఆ కోర్స్ కి సీట్ రావడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇక్కడ మనం వెబ్ ఆప్షన్ ఇస్తే మీరు లైక్ ఏ విధంగా అంటే 10 వెబ్ ఆప్షన్లు 15 వెబ్ ఆప్షన్లు ఇస్తే సెట్ అవ్వదు. మీకు సీట్లు అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఇవ్వండి, టాపర్కి ఇవ్వండి, ప్రాబ్లం ఏముండదు. టాపర్కి ఇవ్వండి, అదే విధంగా మీరు ర్యాంక్ మ్యాచ్ కలర్కి ఇవ్వండి, అదే విధంగా మీరు ర్యాంక్ కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన కలర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తేనే మీకు ఈ విధంగా అయితే సీట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక్కో సీట్ కి 10 మంది అయితే కాంపిటీషన్ లో ఉంటారు. ఓకే, అదే విధంగా ఇన్ కేస్ మీకు గుడ్ లక్ ఉన్నట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లోపల మీకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వారు విభజిస్తే వారికి సీట్ రాకుండా మీకు సీట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి క్లారిటీ అర్థమైంది ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ లో బైపీసీ వారికి ఓన్లీ 2 ఫేజ్లే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఉంటుంది, ఫైనల్ ఫేజ్ ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 90% సీట్స్ అనమాట మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోనే ఫిల్అప్ కావడం జరుగుతుంది. అదే విధంగా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో లైక్ ఏ విధంగా అంటే స్టూడెంట్స్ అనమాట లైక్ ఏ విధంగా అంటే వాళ్ళకి సీట్స్ నచ్చకపోతే విభజన ఇస్తారు, వాళ్ళకి ర్యాంక్ మంచి వారికి వస్తుంది. ఓకే, 2 ఫేజ్ లో ఖతం అవబోతుంది ఈ యొక్క కౌన్సిలింగ్. అదే విధంగా మిగతా రిమైనింగ్ సీట్స్ ఉంటే ఇక్కడ స్పాట్ అడ్మిషన్ కింద ఫిల్అప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా వీలైనటువంటి విభజన ఇవ్వండి. విభజన ఇవ్వడానికి ఎటువంటి లిమిట్ లేదు. అదే విధంగా ఇక్కడ మీరు ఎన్ని కళ కంటే అన్ని కళలకు విభజన ఇవ్వచ్చు, అదే విధంగా ఎన్ని కోర్స్ కంటే అన్ని కోర్సు విభజన ఇవ్వచ్చు, ఎటువంటి లిమిట్ లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ నాకు ఒపీనియన్ ఏంటంటే మీకు సీట్ రావాలంటే ఇక్కడ కేటగిరీ వైజ్ గా ఒక మీకు లైక్ ఏ విధంగా అంటే ఆ ర్యాంక్ పైకి చెప్తాను అనమాట.
ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి 20K ర్యాంక్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు దాదాపు ఒక 40 పేపర్స్ ఇవ్వండి. అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 30K ర్యాంక్ వచ్చింది అనుకోండి. ఇక్కడ దీన్ని మల్టిపుల్ చేయండి. ఓకే 2. ఓకే నెక్స్ట్ ఇక్కడ 60. ఓకే 60 పేపర్స్ ఇవ్వండి. అదే విధంగా మీకు 40K వస్తే 80 పేపర్స్ ఇవ్వండి. అదే విధంగా మీకు నెక్స్ట్ ఇక్కడ 50K ర్యాంక్ వస్తే దాదాపుగా 90 పేపర్స్ ఇవ్వండి. ఈ విధంగా అనమాట. ఓకే మీకు ఏదైతే ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంక్ ని మల్టిపుల్ చేస్తే మీకు ఎంత నెంబర్ వస్తుందో అన్ని వెబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా వెబర్స్ ఇస్తేనే మీకు ఈ విధంగా అనమాట స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ కాలేజ్ లోపల ఇక్కడ సెర్చ్ చేసి మీ ర్యాంక్ ఇక్కడ మ్యాచ్ అవుతుందో అక్కడ మీకు ఈ విధంగా అయితే సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది. ఓకే ఇన్ కేస్ మీ ర్యాంక్ మంచిగా ఉంది, అండర్ 15,000 ఉంది, అండర్ 10,000 ఉంది, మీరు 5 కాలేజీకి వెబర్స్ ఇచ్చినారు అంటే మీ ర్యాంక్ ఇలా మ్యాచ్ అయితే సీట్ రావడం జరుగుతుంది. అంటే లాస్ట్ కూడా ఈ విధంగానే స్టూడెంట్స్ అనమాట లిమిటెడ్ వెబర్స్ ఇచ్చినారు కాబట్టి మేబీ దే ఆర్ నాట్ గెట్ సీట్ అనమాట. కాబట్టి వారి యొక్క అలాట్మెంట్స్ చూసిన తర్వాత వారి యొక్క నేను స్టేజ్ ని చూసిన తర్వాతనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఓకే స్టూడెంట్స్ మీకు అందరికీ ఒక క్లారిటీ అనుకుంటామని ఈ వీడియో తరపు నుంచి మీరు అందరూ కూడా మేబీ ఇంక్రీజ్ చేసుకుంటే వెబర్స్ ఇంక్రీజ్ చేసుకుని మనకి ఈ రోజు నైట్ వరకు టైం ఉంది కాబట్టి ఎక్స్ట్రా వెబర్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ప్రియారిటీ కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్ ఇదనమాట ఇన్ఫర్మేషన్. మీకు ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే సీట్ అలొకేషన్ జరుగుతుంది. అదే విధంగా సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ లో పేమెంట్ ఎలా కట్టాలి, ట్యూషన్ ఫీ పేమెంట్ ఎలా కట్టాలి, అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, కాలేజీలో రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం క్యారీ చేయాలి, అన్ని కూడా మీకు ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తా ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీరు చేయాల్సింది ఒకటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకే ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.